కైలాసపట్నం అనే ప్రాంతంలో ఒక మిషనరీ ఆధ్వర్యంలో ఒక 91 మంది పిల్లలు అక్కడ విద్యాభ్యాసం ఉన్నారు. అనాథ శరణాలయానికి. అందులో శనివారం పూట ఫుడ్ పాయిజన్, వాళ్ళు మధ్యాహ్నం తినేటప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. దాదాపు 82 మంది తల్లిదండ్రులే 42 మంది తల్లిదండ్రులే వివిధ ఆసుపత్రులకు తీసుకుపోయి వాళ్ళ పిల్లల యొక్క యోగక్షేమాలు బాగాలేదని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. అందులో 26 మంది పూర్తిగా అస్తవ్యస్తకు గురైనటువంటి పరిస్థితి ఉంటే నిన్న అందులో 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది. చిన్నారి పిల్లలు 3 చనిపోయారు. అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక 10 లక్షల రూపాయల అక్షరశ ఏదో నష్టపరిహారం మేము మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసలు ఈ మిషనరీస్ అన్నీ కూడా ట్యాక్స్ డిడక్షన్ కోసం కానీ ఇంకొక పద్ధతుల్లో వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవడం కోసం నడుపుతున్నటువంటి పెద్ద దోపిడీ మిషనరీస్గా ఈరోజు ఉన్నాయి. అనుమతులు లేనటువంటి మిషనరీస్ మీద, అనాథ శరణాలయాల మీద ఈరోజు జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి. శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా, శిశు సంక్షేమ మినిస్టర్ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆర్థరైజ్డ్గా ఉంటే నెలకొకసారో 2 నెలలకు ఒకసారో అధికారులు పోయి విజిట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అనార్థరైజ్డ్గా జరుగుతున్నటువంటి మిషనరీస్ ఉండడం వలన, అది ఎక్కడున్నాయో తెలియకపోవడం వలన అధికారులు అక్కడికి వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి అనార్థరైజ్డ్ మిషనరీస్ అన్నిటి మీద కూడా అధికారులు దృష్టి సారించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు కిరణ్ కుమార్ అనే ఒక పాస్టర్ అక్కడ ఈ అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వానికి శిక్ష పడేటటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాం. అలానే 10 లక్షలు అని రాష్ట్ర ప్రభుత్వంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కానీ 10 లక్షలు కాదు, మేము 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పాడేర హాస్పిటల్లో 8 మంది చిన్నారి విద్యార్థుల పిల్లలు ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కూడా పూర్తిగా యోగక్షేమాలు, వాళ్ళు పూర్తిగా ఆరోగ్యం మొత్తం మెరుగుపడిన దాకా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి, ఇక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోతే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్, అవసరమైతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా సరే వీళ్ళకి విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాం. తక్షణమే అనార్థరైజ్డ్గా నడుస్తున్నటువంటి అనాథ శరణాలయాలు, మిషనరీస్ మీద చర్యలు తీసుకోవాలి. మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను చెప్పేది ఏమంటే, ఆ కిరణ్ కుమార్ అనే పాస్టర్ని మాత్రం తక్షణమే ఆయన అరెస్ట్ చేయాలి. బేషరతుగా అరెస్ట్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. కఠినంగా శిక్ష పడే విధంగా, 2-3 విద్యార్థులని చనిపోయేదానికి కారణమయ్యాడు కాబట్టి ఆయనకు శిక్ష పడేటటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.